తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. వారం రోజుల పర్యటనలో జపాన్లోని పలు నగరాలను సందర్శించిన రేవంత్ బృందం పలు సంస్థలతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కూడా చేసుకుంది. జపాన్ పర్యటనలో భాగంగా చివరి రోజు హిరోషిమాను సందర్శించారు సీఎం రేవంత్. హిరోషిమా డిప్యూటీ గవర్నర్తో సమావేశమయ్యారు. జపాన్ కంపెనీలకు తెలంగాణలో ఎన్నో అవకాశాలున్నాయని అక్కడి ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ, హిరోషిమా కలిసి పనిచేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. తన పర్యటనలో అనేక సంస్థలతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంది సీఎం రేవంత్ టీం. జపాన్ పారిశ్రామిక దిగ్గజం మార్బిని కార్పొరేషన్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలోని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు సంస్థ ముందుకొచ్చింది. ప్రారంభ దశలోనే 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 30,000కు పైగా ఉద్యోగాలు కల్పించబడే అవకాశముందని ప్రభుత్వం తెలిపింది. టెర్న్ రాజ్ గ్రూప్ తోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంది. తెలంగాణలో నైపుణ్యమున్న నిపుణులకు జపాన్లోని అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాల్లో అంతర్జాతీయ నియామకాలు చేపడుతుంది. రాజ్ గ్రూప్ జపాన్లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ స్కుయి కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గతంలో టామ్కామ్తో కలిసి పనిచేసింది. కొత్త ఒప్పందంతో హెల్త్ కేర్ రంగంతో పాటు ఇతర రంగాల్లో సహకారం విస్తరించనుంది. దీంతో రాబోయే 1 నుంచి 2 సంవత్సరాల్లో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి. హైదరాబాద్లో ఈకోటౌన్ ఏర్పాటు కోసం జపాన్తో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇరువురి భాగస్వామ్యంలో వ్యర్థ నిర్వహణ, పునర్వినియోగం ప్రక్రియ జరగబోతోంది. ఈకోటౌన్, నదీ పునరుద్ధరణ ప్రాజెక్టులను తెలంగాణ ప్రతినిధులు పరిశీలించారు. ఎక్స్ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్, నిప్పాన్ స్టీల్, అమితా సంస్థలతోనూ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఫ్యూచర్ సిటీ, మెట్రో, రీజనల్ రింగ్ రోడ్, మూసీ ప్రాజెక్టుల్లో అవకాశాలను అక్కడి ప్రతినిధులకు రేవంత్ బృందం వివరించింది. ఒసాకా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ను రాష్ట్రానికి ఆహ్వానించారు సీఎం రేవంత్.